వేదాంత ఎక్కడికెళ్తున్నావు? ఈస్టర్ ఎగ్‌కా? నువ్వెక్కడికెళ్తున్నావు? ఎగ్ హంట్‌కా? ఎగ్ హంట్‌లో ఏం చేస్తారు? అట్లా తీసుకుంటావా? మరేవి నీ బాస్కెట్స్? ఏం చేస్తున్నావు ఇచ్చా? Nothing. I'm in the car. My dad's car. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా విషయం వేదాంత్. ఈ రోజు అయితే మేము ఎగ్ హంట్ కి వెళ్తున్నాము. ఇక్కడ ఈస్టర్ కి ముందు అయితే ఎగ్ హంట్ అనేది సెలబ్రేట్ చేస్తారు. పిల్లలకి మాత్రం చాలా ఫన్ ఉంటది. సో మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 minutes లో ఈ ఎగ్ హంట్ అనేది ఉంది. అక్కడికి వెళ్ళాము. మీలో ఎంతమందికి తెలుసు ఈస్టర్ కి ఎగ్ హంట్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? తెలిస్తే కమెంట్ చేయండి. మేమైతే ఎగ్ హంట్ కి వచ్చేసాము. యాక్చువల్ గా టైం అయితే 3 o'clock కి హెలికాప్టర్ పైనుంచి ఎగ్స్ ని కిందికి డ్రాప్ చేస్తుంది. దాంట్లో క్యాండీస్, టాయ్స్ అలా ఉంటాయి. మేమైతే 2 o'clock కే వచ్చేసాము, పిల్లలు కాసేపు ఆడుకుంటారని. ఇక్కడైతే కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ కూడా పెట్టారు. వాటికైతే మనం ముందు రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు లాటరీ తీసి ఆ గిఫ్ట్స్ అయితే ఇస్తారు. ఇక్కడైతే ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మేమైతే కూర్చున్నావు, ఎందుకు ఆడుకో? అక్కడ స్వింగ్ చేసుకుంటావా? అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తావా? అక్కడ స్లైడ్ చేస్తావా? ఇక్కడ చేసుకోవచ్చు కదా, బాగుంది కదా అది. అక్క వాళ్ళని రమ్మనాలా ఇక్కడికి? సరే, అక్కడ గోట్స్ దగ్గరికి వెళ్దామా? అక్కడ ఉన్నాయి కదా బోట్స్ దగ్గరికి వెళ్దామన్నాడా. తీరా వెళ్ళాకనైతే అసలు వాటిని చూసి ఏడుపు స్టార్ట్ చేశాడు. చిన్న చిన్న పిల్లలు కూడా అసలు ఆ బోట్స్ తీసుకొని చాలా ముద్దుగా ఎత్తుకుంటున్నారు. భలే ఉన్నాయి, క్యూట్ గా చిన్నవి. అవి కూడా అసలు పిల్లలు ఎంత ఎత్తుకొని అటు తిప్పినా ఇటు తిప్పినా కూడా కామ్ గా అలాగే ఉంటున్నాయి. చాలా పిక్స్ తీసుకున్నారు, చాలా మంది వాటిని ఎత్తుకున్నారు, వాటికి ఫీడ్ చేస్తూ ఉన్నారు. మేమైతే అక్కడ నుంచి వచ్చేసి ఇంకా ప్లే ఏరియాకి వచ్చాము. ఇక్కడ ఆడుకుంటానంటే ఆడుకొని టైర్డ్ అయ్యాము. మేము ఏదైనా తింటాము అంటే అక్కడ కాటన్ క్యాండీ ఇస్తున్నారు, వెళ్ళి తెచ్చుకున్నారు. ఇంకా ఫుడ్ కూడా వాటర్ బాటిల్స్ అండ్ ఇలా చిప్స్ అవన్నీ ఫ్రీగా సర్వ్ చేశారు. చాలా బాగున్నాయి. చాలా మంది ప్రొవైడ్ చేశారు ఫెసిలిటీస్ అయితే. ఇంత చిన్న ప్లేస్ అయినా చాలా ప్రొవైడ్ చేశారండి. ఇంకా టాటూస్ కూడా ఫేస్ పెయింటింగ్ అండ్ హ్యాండ్స్ మీద టాటూస్ వేస్తున్నారు. సో వీళ్ళైతే వేయించుకుంటున్నారు. ఇది కూడా అసలు వేసుకుంటాను అన్నాడా వేదాంత్. తీరా వేసిన క్షణం కూడా ఉంచుకోకుండా మళ్ళీ నాకు తీసేసాయి, ఇరిటేటింగ్ గా ఉందని తీసేసుకున్నాడు. వీక్ష అయితే బటర్ఫ్లై వేయించుకుంది. టాటూ వేయించుకున్నాక మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేశారు. వేదాంత్ అయితే ఇంటి దగ్గర చూపించిన ఎక్సైట్మెంట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు చూపించలేదు. ఆడుకుంటాను అన్నాడు. నేనైతే ఇన్ని ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటాను, అన్ని ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటానని చెప్పాడు. ఇక్కడికి వచ్చి అయితే అసలు ఆడుకోవట్లేదు, నా దగ్గర నుంచి కదలట్లేదు. ఏమన్నా అంటే నేను వెళ్ళను, ఆడుకోను అంటున్నాడు. అది చిప్స్ ప్యాకెట్స్ మాత్రం వెళ్ళి తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు. అదొక్కటే చేశాడు. ఇక్కడ ఇంకా పిక్స్ తీయడానికి కూడా ఫోటో బూత్ ని డెకరేట్ చేశారు. కాసేపు అక్కడికి వెళ్ళి ఫొటోస్ అన్ని తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎగ్స్ పెట్టారా లేదా ఆ గ్రౌండ్ లో అని చూసి వచ్చాము. కాకపోతే అసలు ఎగ్స్ అయితే ఏం పెట్టలేదు. ఇప్పుడే జస్ట్ పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. మేమైతే ఇప్పుడే అదిగో అక్కడికి వెళ్ళి చూస్తున్నాము. వేదాంత్ ఇక్కడ ఈ రోలో ఎవరు ఉంటారు, ఆ రోలో ఎవరు ఉంటారు అనేది చెప్తున్నాడు. 5 అని ఉందా? బట్ 5 years అని రాయలే కదా. 4th and 5th grade అన్నారు కదా. 5 years అన్నారా? అక్కకి ఎన్ని ఇయర్స్? 5ఆ? అయితే అక్క ఇప్పుడు ఏ రోలో వెళ్తుంది? ఈ రోలో వెళ్తుందా? నువ్వు ఆ రోలో వెళ్తావా? మరి ఇప్పుడే అరేంజ్ చేస్తున్నారు. ముందైతే అరేంజ్ చేసి పెట్టలేదు. లాస్ట్ ఇయర్ అయితే ముందే వాళ్ళు అరేంజ్ చేసి పెట్టారు. టైంకి ఇంకా హెలికాప్టర్ వచ్చి డ్రాప్ చేసింది. బట్ ఈ ఇయర్ అయితే ఇప్పుడు అరేంజ్ చేస్తున్నారు. ఈ రోజు అయితే వెదర్ కూడా చాలా హాట్ ఉంది. పిల్లలు ఈ ఫన్ యాక్టివిటీస్ అన్ని ఉండబట్టికి వాళ్ళకి ఆ వెదర్ అంతా వేడిగా ఉందని అయితే తెలియట్లేదు. సో ఇంకో 5 minutes లో హెలికాప్టర్ అయితే వస్తుందని అనౌన్స్ చేశారు. ఇక్కడ నుంచి ఇంకా పిల్లలందరూ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు. సో మేమైతే ఇంకా నేను వేదాంత్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాము.
హెలికాప్టర్ ఇంకో 2 minutes లో వస్తుంది, బీ రెడీ అనగానే ఇంకా పిల్లలందరూ అంటే బీ రెడీ అనగానే పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ వాళ్ళని ప్యాక్ వెళ్ళమని హెలికాప్టర్ ఇంకో 2 minutes లో వస్తుంది, అప్పుడు మీరందరూ వెళ్ళి ఎగ్స్ కలెక్ట్ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. సో వేదాంత్ అయితే ఆలోపే ఒక బకెట్ నిండా ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. సో వీళ్ళు ఒక 1 hour నుంచి వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసింది. ఇంకో జస్ట్ ఫ్యూ సెకండ్స్ లో హెలికాప్టర్ అయితే ఎగ్స్ ని డ్రాప్ చేస్తుంది. పిల్లలంతా ఎదురు చూస్తున్న టైం అయితే వచ్చేసింది. హెలికాప్టర్ వచ్చింది, పైన తిరుగుతా ఉంది. ఇంకా అది కిందకి వచ్చి ఎగ్స్ ని డ్రాప్ చేసిన వెంటనే వీళ్ళంతా వెళ్ళి ఎగ్స్ ని కలెక్ట్ చేసుకుంటా ఉంటారు. సో Alrighty, so stay back, please. Wait. Gonna come and drop the eggs here. ఫైనల్ గా అయితే ఎగ్స్ అలా కలెక్ట్ చేసుకున్నారు. విత్ ఇన్ 2 minutes లో మొత్తం గ్రౌండ్ అంతా ఎంటీ అయిపోయింది. అన్ని ఎగ్స్ ని అన్ని తీసేసుకున్నారు. సో వేదాంత్ అయితే ఎగ్స్ ని తీసుకో అంటే ఎగ్స్ ని అక్కడ పడేసి అందులో ఉన్న క్యాండీస్ మాత్రం తీసుకొని స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ రైట్ చేద్దాము, ఇప్పుడైతే ఎగ్స్ అని కలెక్ట్ చేసుకోని నేను చెప్తూ ఉంటే తీసుకున్నాడు. ఇంకా తన లైన్ లో అన్ని ఉన్నా కూడా తన పక్క లైన్ లోకి వెళ్ళిపోయి అక్కడే ఎగ్స్ చూసుకుంటూ చూసి మళ్ళీ వచ్చి తన బకెట్ లో వేసుకున్నాడు. సో మొత్తానికి అయితే వీక్ష అండ్ వేదాంత్ కలిసి ఎగ్స్ ని చాలా బాగా కలెక్ట్ చేసుకున్నారు. వీక్ష, నీకు ఏ కలర్ కావాలో చెప్పినావా? బ్లూ, యు వాంట్ బ్లూ? ఓకే. ఎగ్ హంట్ అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్లే ముందు మళ్ళీ కాటన్ క్యాండీ తీసుకుంటానంటే అక్కడ ఆగాము. సో వీక్ష అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. ఎందుకయింది అంటే తను ఇంకా గోల్డెన్ ఎగ్ ఎక్స్పెక్ట్ చేసింది. గోల్డెన్ ఎగ్స్ లో కొంచెం సర్ప్రైజ్ టాయ్స్ క్యాండీస్ పెడతా ఉంటారు. సో ఇక్కడ గోల్డెన్ ఎగ్స్ ఉంటాయేమో అని కాసేపు చూసిందంట, ఎక్కడ గోల్డెన్ ఎగ్స్ కనిపించలేదంట. సో అందుకు కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. తనకి ఎగ్ హంట్ నచ్చలేదని చెప్పింది. ఎట్లా అనిపించింది? Good boy. బాలేదా? ఎందుకురా? మళ్ళీ మనం వస్తాం. అప్పుడు పెట్టాను. నీకు ఎట్లా అనిపించింది వేదాంత్? కనిపించింది కానీ నీకు ఎగ్ హంట్ ఎట్లా ఎన్ని చెప్పినావు చెప్పు. ఎగ్స్ వీక్ష 50 ఉన్నాయా మరి? ఇంటికి వచ్చాక ఇలా ఆస్తి పంపకాలు లాగా ఎగ్ పంపకాలు జరిగాయి. ఎవరికి ఎన్ని క్యాండీస్ వచ్చాయి, ఎన్ని ఎగ్స్ కలెక్ట్ చేసుకున్నామని కౌంట్ చేసుకున్నారు. ఎగ్స్ అన్ని ఓపెన్ చేసి క్యాండీస్ అన్ని పెట్టారు. క్యాండీస్ అన్ని బయటని తీయడమే కాకుండా ఎలాంటి క్యాండీస్ ఏవేవి ఎన్ని వచ్చాయని చూసుకున్నారు. సో నీకన్ని వచ్చాయి, నాకిన్ని వచ్చాయి అనేసి అనుకుంటూ ఉన్నారు. ఫైనల్ గా మా ఎగ్ హంట్ అయితే ఇలా అయిపోయింది.